ఏమిటిది? నేనేం చేయను అమ్మాయి గారు, ఆజ్ఞలాగుంది. అయితే నా మహల్లోనే నేను ఖైదీనన్నమాట. క్షమించండి, మీరు కోరితే ఒక ఉపాయం ఉంది. అంటే? మెల్లగా మాట్లాడండి. మీరు తలుచుకుంటే ప్రతాపుని విడిపించవచ్చు. ప్రతాపునా? అవును. అతన్ని ఎందుకు విడిపించాలంటున్నా? ఒకప్పుడు ఆయన నాకు ప్రాణదానం చేశారు. ఇప్పుడు ఆయన నేను కాపాడగలిగితే ధన్యుణ్ణి. చూడండి, నాన్నగారు, నాన్నగారు, చేసిన పొరపాటు తెలుసుకున్నా. అలా కత్తి విసరడం చాలా పొరపాటు. తెలుసుకున్నావు, పొరపాటు బాగా తెలుసుకున్నావు. నేను అదే చెప్పాను ప్రచండుడితో, ఏదో చిన్నతనపు చేస్తని. నాన్నగారు, ఇంతకీ ప్రతాప్ ఏ శిక్ష విధించారు? ఊరి ఉరి శిక్ష? ఏ? ఏమీ లేదు. అంతకంటే పెద్ద శిక్ష మరేమీ లేదా? అటువంటి ద్రోహికి అదేం సరిపోతుంది నాన్నగారు. షహబాజ్, ఇప్పటికి అర్థమైంది నీకు ఆ ప్రతాప్ విషయం. నిజం నాన్నగారు, చావుకైనా తెగుస్తున్నాడు కానీ అనుచరుల పేర్లు చెప్పటం లేదటగా. అదేనమ్మా వాళ్ళో ఉంది, ఉట్టి మొండి ఘటం. మొండి ఘటం అని చేతులు కట్టు కూర్చుంటావా? ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి. ఎలాగమ్మా? ఎలా? అంతే. అంటే అంటే నేను ఇంకా అతనికి అనుకూలంగా ఉన్నానని అనుకుంటున్నాడు. నా మనసు మారినట్టు ఇంకా అతనికి తెలియదుగా. అందుకని ప్రతాప్తో ఒక్కసారి మాట్లాడితే అతని అనుచరుల పేర్లన్నీ ఇట్టే బయట పెట్టిస్తాను. భలే 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 పన్నాగా పన్నావమ్మా. ఈ దెబ్బతో ప్రచండుడు ఊసిస్తాడు, మహారాజు గారు మెచ్చుకుంటారు. వస్తాను నాన్నగారు. పదమ్మా పద, నేను వస్తాను. మీరు వస్తున్నారా? పదండి. తలుపుతారు. సర్కార్, ఎవరొచ్చినా తలుపు తెరవకూడదని ప్రజల్లో వారి ఆజ్ఞ. ఓహో, నాన్నగారు, సామంతరాజులు మీరా ప్రచండుడా? మేము సామంతరాజు, మేము ఆజ్ఞాపిస్తున్నాం. తలుపుతి తలుపుతి. నాన్నగారు, మీరు ఇక్కడే ఉండండి. మీరు కూడా వస్తే అతనికి నమ్మకం కుదరదు. నమ్మకమా? కానీ నేను ఒంటరిగా ఎలా పంపేదమ్మా? నాకేం భయం లేదు, అతను ఉన్నాడుగా. ఇదేమైందమ్మా? ఏమీ ప్రయోజనం లేదు. మన మాట అంటేనే ఆయనకి ఇప్పుడు నమ్మకం లేదు. లేదు లేదు, చెప్తాను. తలుపులు గట్టిగా రాయండి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తలుపులు ఎవరు తెచ్చారు? పారిపోయాడు. ఎలా పారిపోయాడు? చూస్తారే, పోయి వెతకండి. ఓడి తలుపులు మూసేయండి.
వెనక్కి పిలువు. వెనకరండి. నడు నడు. బయట గుర్రం సిద్ధంగా ఉంది, త్వరగా వెళ్ళు. దైవంలో వచ్చి కాపాడి మీరెవరో తెలుసుకోవచ్చునా? అవసరం వస్తే అదే తెలుస్తుంది, త్వరగా వెళ్ళు. ఆ ముసుగు మనిషి ఎవరు? తెలీదండి. తెలీదే? పండి పై వెతకండి. నా అనుమతి లేని జైలు తలుపులు తెరవకూడదని ఆజ్ఞాపించాను. వాడు ఎలా పారిపోయాడు? పారిపోయాడు అంతే. మాకేం తెలుసు? తెలీదే? ఈ కుట్రలో మీరు మీ అమ్మాయి గారు కలిశారంటే తప్పేం లేదనుకుంటాను. ప్రచండ, నిజంగా మాకు తెలియదు. ఆ ముసుగు మనిషి ఎవరో. క్షమించండి, ఈ విషయాలన్నీ మహారాజా వారికి నేను స్వయంగా తెలియపరచవలసి ఉంటుంది. తరువాత మిమ్మల్ని ఈ మహల్ నుంచి బయటికి గంటేస్తారు. ప్రచండ, వద్దు వద్దు, అంత పని చేయకు. మహారాజు గారితో చెప్పవద్దు. వీల్లేదు, మహారాజు నేను మోసం చేయలేను. ప్రచండ, ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే? ధన్యుణ్ణి. అమ్మా, నీవా? ప్రచండుండా? వద్దు వద్దు, వద్దమ్మా, వద్దు. చెప్పు, అవల్దారు చెప్పు, ఏమవుతానో చెప్పు. నేనేమవుతానో చెప్పు. ఇంకేమవుతారు? అవుతారు, పెళ్లి కొడుకు అవుతారు. నా పెళ్లికి నే పెళ్లి కొడుకు కాకపోతే ఇంకెవరు అవుతారు? నువ్వు అవుతావా? అది కాదురా, నేను కావాలంటే ఏమన్నా అవుతాను. మన కత్తికి ఎదురు లేదు, మన మాటకి తిరుగులేదు. నిజం నిజం. అలా చెప్పు. మనకు పట్టిన అదృష్టం మహారాజు కూడా పట్టదు. అందాల భరిని శోభ మన పెళ్ళాం కాబోతుంది. ఇక మీద ఖజానా తాళాలు మన జోబులని. చూసావా అదృష్టం? అంతేనండి, అడుక్కు తినేవాడికి అదృష్టం పడితే. నన్ను అడుక్కు తినేవాడు. అడుక్కు తినే చవటవి అందలం ఎక్కాలనుకుంటున్నావే, అందులో రాజకుమార్తెతో జాగ్రత్త. ఎవరు? నీ పాలిటి మృత్యువుని. నిన్నెప్పుడూ వెన్నంటే ఉంటాను. రాజకుమార్తెతో వివాహ ప్రయత్నాలు మానుకో. బలవంతంగా పెళ్లి చేసుకున్నావా, మంగళసూత్రం కట్టిన మరుక్షణంలోనే నీ ప్రాణాలు తీసేస్తా. జాగ్రత్త. వెనక్కి తిరుగు.